ఎన్నికలు సజావుగా సాగొద్దు, ఎన్నికల్లో కొట్లాటలు కావాలి, శాంతి భద్రతల సమస్యలు రావాలి. దీని గురించి ఇవన్నీ చేస్తారు వీళ్ళు. ఎలక్షన్స్ ఏదైతే ఏదైనా ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయంటే ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఇంతమంది మీకు తెలుసు, ఢిల్లీ ఎలక్షన్స్ కంటే ముందు ఢిల్లీలో ఆ షాహిన్ బాగ్ దగ్గర మొత్తం రోడ్ అంతా బంద్ చేసుకొని రోజులు కూర్చున్నారు, పని పాటలు లేకుండా రోజులు కూర్చున్నారు, రోజు బిర్యానీలు పెట్టినారు. ఎవరు పెట్టినారు? అంతంత డబ్బు ఏడికెళ్ళి వచ్చింది వాళ్ళకి? ఎంతమందికి అన్నాలు పెట్టుకుని, ఎంతమంది బిర్యానీలు పెట్టుకున్నారు? అన్ని రోజులు రోడ్డు బంద్ చేసి ఆఖరికి సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయితే తప్ప రోడ్డు ఖాళీ చేయించలేకపోయినారు. అప్పుడు విషయంలో తెలంగాణ వాదులు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈ రోజు కూడా మేధావులందరూ కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. మరి దీన్ని ఏం చెప్తారు? మరి మేధావులు కూడా తెలియని వాళ్ళు అంటారా? ఎవడండి మేధావి? ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే మేధావి అయిపోతాడా? ఈ దేశంలో దళితులకు సపరేట్ చేసి, అదేవిధంగా అగ్ర కులాల వాళ్ళని సపరేట్ చేసి వాళ్ళలో కొట్లాటలు పెట్టేస్తే మేధావి అయిపోతాడా? ఎవడు మేధావి అంటే? నేను